హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ 120 పనంతా ముగించుకుని సాయంత్రం పార్టీలో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత 3 రోజుల వరకు పనిలోని ప్రేమ కలిసిపోయింది. ఆ తర్వాత రోజు వరప్రసాద్ గారు అన్ని డాక్యుమెంట్లు రెడీ చేసి ఆ 7 కంపెనీలు ఆర్డర్ పేరు మీద రాసేశారు. ఆ రిజిస్ట్రేషన్ పనులు ముగిశాక చీకటి పడేసరికి ఇల్లు చేరుకుని కలిసి డిన్నర్ చేయగా ముందే గదికి వెళ్ళిపోయి ఆద్య కోసం ఎదురు చూశాడు ఆకాష్. ఆ ఎదురు చూపు ఎప్పటిది కాదు. ఎప్పుడు మొదలయ్యిందో అతనికే గుర్తులేదు, కానీ మొదలైనప్పటి నుండి అతనితో పాటే ఉండిపోయింది. గదంతా మసక వెలుతురులో కప్పబడి ఉంది. విశాలమైన గది, అందులోని ప్రతి వస్తువు ప్రేమని వెదజల్లుతున్నట్లు, ఆమెతో గడపాలని అనుకుంటున్నట్లు కలలో అవి ఎప్పుడో భాగమయ్యాయి. అక్కడ అమర్చబడి ఉన్న క్యాండిల్స్ గదిలో మరింత ప్రేమ వెలుగులు నింపుతూ ఉంటే ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆకాష్. కాలేజీ రోజుల్లో ఆమెను ప్రేమించడం, ఆ తర్వాత పృథ్వీ ఎంట్రీ, అతను ఆద్యాన్ని పెళ్లి చేసుకోవటం, ఆమెకు పెళ్ళైపోయిన ఆమెను మర్చిపోలేకపోవటం, తిరిగి తిరిగి ఆమె దగ్గరికి రావటం, ఆమెను మరింతగా ప్రేమించడం, చివరికి ఆమె ప్రేమను పొందడం. కొందరి జీవిత కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకవేళ పృథ్వీ మంచివాడే ఆమెను బాగా చూసుకుంటూ ఉంటే, ఒకవేళ విడిపోయినా ఆమె ఆకాశ్ దగ్గరికి కాకపోయి ఉంటే, చెప్పలేక ఇక చెప్పిన ఆమెకు అర్థం కాక వామ్మో అంటూ ఉండగానే లోపలికి వచ్చింది తను. ఉలిక్కిపడ్డ ఆకాష్ని చూసి, ఏమైంది, నన్ను చూసి భయపడుతున్నావు అని అడిగింది తలుపేస్తూ. ఆమె మాటలతో తేరుకుని ఏం లేదు అంటూ లేచి పాకెట్లో ఉన్న సిగరెట్ ని తీసి వెలిగించుకున్నాడు. అతన్ని అలా చూసి కనుబొమ్మలు ముడివేసి అతని దగ్గరికి కదిలి, ఏమైంది ఆకాష్ అని అడిగింది ముఖంలో ముఖం పెట్టి. టక్కున సిగరెట్ తీసి కింద పాడేసి, సిగరెట్ తాగుతున్నప్పుడు దగ్గరకు వస్తావేంటి? అది రెగ్యులర్ గా తాగే వాళ్ళకంటే పక్కనున్న వాళ్ళకి డేంజర్ తెలుసా అని అన్నాడు. ఆమెకు 2 అడుగుల దూరం జరిగి, నేను వస్తానని తెలిసి నువ్వు సిగరెట్ ఎందుకు వెలిగించుకున్నావు అని అడిగింది తను. ఏమోలే, ఏదో ఆలోచిస్తూ వెలిగించుకున్నాను అనేసి మళ్ళీ ఆమెను దగ్గరికి లాక్కోగా అతని కళ్ళల్లోకి చూస్తూ, మందు కొట్టావా అని అడిగింది మత్తుగా. మింట్ వేసుకోవడం గుర్తొచ్చి కళ్ళు మూసుకుంటూ, జస్ట్ ఇందాకే చిన్న పెగ్గు వేసాము అంటూ ఆమెకు ముద్దు పెడుతూ ఉండగానే, ఆ వాసనకే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అసలు పడదు, పోయి బ్రష్ చేసి రాపో అని ఆమె అనగానే, ఏంటి వాసనే పడదా అని మొదట్లో ఆద్య 3 ఐస్ క్రీంలు తిన్న సంగతి, ఆ తర్వాత ఆ ఫోర్కని ఒకేసారి తాగిన సంఘటనలు గుర్తు చేసుకుని నిజమే అన్నాడు వెటకారంగా తలుపుతూ. దాంతో ఆకాష్ ఎలా అన్నాడో అర్థమై, అంటే అప్పుడేదో తెలియక ఆమె నసుకుతూ ఉండగాని, తెలియకపోతే ఏ బాటిల్ మూత ఎంతో లేదా చిన్న గ్లాస్ ఎంతో తాగుతారు, నీలా బాటిల్స్ తాగరు బంగారం అన్నాడు ఆమెను ఆట పట్టిస్తూ. అతడి మాటలతో ఆద్య కూడా జరిగిన విషయాలు గుర్తుకు రాగా, మందులో ఉంటే నిజాలు మాట్లాడతారా అని అడిగింది ఎటో ఆలోచిస్తూ. ఆమె ఎలా అడగగానే నవ్వటం ఆపి ఆమెను దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టి, అవును, మత్తులో నిజాలు మాట్లాడుతుంటాం అని ఆకాష్ అనగానే, అందుకే నేను ఆ రోజు రూమ్ లో ఉన్నప్పుడు నీతో అన్ని చెప్పేశానన్నమాట. అసలు నీ మీద నాకు ఎప్పటి నుంచో ఈ భావాలన్నీ ఉన్నాయి అని ఆలోచిస్తూ అనగానే, హా చెప్పేశావులే గాని చెప్పినట్లు నీకెలా తెలిసింది అమ్ములు అని అడిగాడు ఆకాష్. దాంతో ఆ రోజు హాస్పిటల్లో జరిగిన మొత్తం వివరించింది ఆద్య. అది వింటూనే ఆకాష్ ఆ రోజు గురించి ఆలోచిస్తూ ఉండగానే, నువ్వు నాతో అంత ప్రేమగా ఎందుకు మాట్లాడ్డావో తెలుసుకోవడానికి నేను నిలదీయాలి అనుకున్నా, కానీ అందులో నా మాటలే తేడాగా ఉండడంతో అడగలేదు అని అంటూనే ఒక్కసారిగా ఆకాష్ నుండి విడిపడి, అది సరే కానీ ఫస్ట్ టైం నేను ఆ వైన్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నువ్వేం చేశావు అని అడిగింది ఆద్య. ఆమె దూరం జరగడంతో ఆమెకి దగ్గరగా కదులుతూ, నేనేం చేశాను, ఏమీ చేయలేదు అనగానే వెనక్కి జరిగి, అబద్ధం చెప్పక ఆకాష్, నువ్వేదో చేశావు, లేకపోతే ఆ రోజు నీ చేతికి ఆ కట్టెలా వచ్చింది, నా మెడ మీద మరకెలా వచ్చాయి అంటూ కళ్ళు చిన్నవి చేసి అడిగింది ఆమె మాటలతో చిన్నగా నవ్వుతూ. ఏం చేశానంటే, నిన్నేమైనా చేశానేమోనని అనుమానమా లేక భయమా అని అన్నాడు ఆమె వైపుకు అడుగులు వేస్తూ. రెండూ కాదు, తెలుసుకోవాలనే ఆరాటం అంది తను. చటుక్కున ఆమెను తన కౌగిట్లో బంధించి మంచం మీద పడేసి,
తాను ఆమె పక్కనే చేరాడు. ఆమె మీద కాలు వేసి దగ్గరికి లాక్కుని కదలకుండా పట్టుకున్న అతని వంక చూసి చెప్ప ఆకాశాన్ని అడిగింది గారంగా. అని గాఢంగా ఊపిరి వదిలి, ఆ రోజు ఐస్ క్రీంలు తిని మత్తులో ఉన్నావు. అసలే 5 ఏళ్ల విరహ వేదనలో ఉన్నాను నేను. అందులోనూ కాస్త తాగి ఉన్నాను. నాకు మత్తుగా అనిపించింది. అప్పుడే నువ్వు కనబడ్డావు నా గదిలో. ఇక నిన్ను కదలకుండా దగ్గరికి లాక్కుని బెడ్ మీద పడేసి నీతో శోభనం చేసుకోవటం మొదలు పెట్టాను అని అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న ఆమె కేసి చూసి చిన్నగా నవ్వి, అప్పుడే నువ్వు గింజుకోవటం వలన నీ మెడ మీద ఎర్రటి మరకలు పడ్డాయి. ఆ తర్వాత నువ్వు నన్ను తోసేయడం వలన టేబుల్కి నా చెయ్యి తగిలి అక్కడ గాయమయ్యింది అని చెప్పాడు. ఆద్య నిశ్శబ్దంగా ఉండడంతో, అయినా సరే నేను అనుకున్న పని మాత్రం పూర్తయింది. ఇంకా ఆగలేక నేను పూర్తిగా నాలో కలిపేసుకున్నాను. నేను నీలో కలిసిపోయాను అని ఆకాష్ చెప్పగానే కోపంగా అతన్ని విదిలించుకుని లేచి నిలబడింది ఆద్య. ఆమెనలా చూసి అతను కూడా లేచి నెమ్మదిగా ఆమెను చేరుకుని, ఏంటమ్ములు కోపమా అని అడుగుతూ వెనక నుండి హత్తుకుని చూడగానే అని గట్టిగా అనేసి అతనుండి దూరం జరిగింది తను. అబ్బా ఇప్పుడు ఎందుకీ ఎలక, ఇప్పుడైతే నీ మొగుడిని అయ్యానుగా అని అనేసి గాఢంగా ఊపిరి వదిలి, ఇంతకీ ఎలక నేను నిన్న రోజు చేసినందుక లేక నీతో ఇంతకాలం చెప్పనందుక అన్నాడు ఆమెను అనుసరిస్తూ. అతని ప్రశ్నతో టక్కున అతనికి అభిముఖంగా తిరిగి అబద్ధం చెప్తున్నందుకు అంది కోపంగా. ఆమె మాటలతో చిన్నగా నవ్వి, అది అబద్ధమని నీకెలా తెలుసు బేబీ అన్నాడు. ఇక ఆమెను ఇంకా దగ్గరికి జరిపే ఓపిక లేక అక్కడే నిలబడి చూస్తూ, నాకు తెలుసు అని గంభీరంగా ఆమె చెప్పేసరికి ఎలా అని అక్కడే నిలబడి అడిగాడు ఆకాష్. ఎలాగా అని అతన్ని అతుక్కుపోతాడు కదా అని. దూరంగా తీసుకొచ్చిన దేహాన్ని మనసుని ఎంత చేసినా అతని స్పర్శ చేరుకుపోయేసరికి ఈసారి ఆమె అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతని ఎత్తుని అందుకునేలా తల పైకెత్తి, ప్రాణం పోయినా సరే నా ఆకాష్ ఓ అమ్మాయి శరీరంతో ఆడుకోడు అంది స్పష్టంగా. ఒకప్పుడు అతని నోటి నుండి వచ్చిన మాటలే ఇప్పుడు ఆమె నోటి నుండి వినేసరికి ఈ జన్మకిది చాలు అన్నట్లుగా గర్వంగా నవ్వాయి ఆకాష్ పెదాలు. ఆమె అంత దగ్గరగా నిలబడ్డా చేతులు నడుముకి అంచుకుని ఆమెను తాకకుండా ఆకాష్ నిలబడడం నచ్చక అతని హత్తుకుని పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. మళ్ళీ యథాస్థానానికి రాబోతున్న ఆమెను మధ్యలోనే ఆపేసి చిన్న ముద్దు కాస్త పెద్దదయ్యేలా ఆమె ఎదరాలను అందుకుని పువ్వులో నుండి ఆకలితోనున్న తుమ్మిద మకరందాన్ని జుర్రుకున్నట్లు ఆమె పెదవుల అమృతాన్ని తాగేశాడు. కాసేపటికి అతన్ని బలవంతంగా ఆపి ఏం జరిగిందో చెప్పలేదు అంటూ ఆమె వేలు చూపించేసరికి ఏదో అర్థమైనట్లు కళ్ళు పెద్దవి చేసి వద్దొద్దు చెప్తా అమ్ములు అంటూ ఆమెను బెడ్ మీదకి లాగి తలను గుండెల మీద అంచుకుని చెప్పడం మొదలుపెట్టాడు ఆకాష్. ఆద్య వాళ్లతో పార్టీలో ఉండగానే వరప్రసాద్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది ఆకాష్ కి. ఆద్యని అక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పలేదు. పనయ్యాక డైరెక్ట్ గా ఆద్య దగ్గరికి వెళ్దామంటున్న పాదాలను బలవంతంగా ఆపి ఇంటికి వచ్చేశాడు ఆకాష్. వరప్రసాద్ గారు చెప్పిన డీటెయిల్స్ తో శ్రావణ్కి సంబంధించిన వివరాలను సేకరిస్తూ మధ్యలో ఆద్య గుర్తుకొస్తూ ఉండగా ఆమె పార్టీలో ఉంది, ఒంటరిగా ఉంటుంది, వెళ్ళాలి అని మనసు ఆరాట పెడుతూ ఉంటే అదేం ఒంటరిగా లేదు, జాన్ గారు ఉన్నాడుగా, పైగా నేను వెళ్ళినా అది సంతోషించదు అని మెదడు మొరపెట్టగా కాస్త డ్రింక్ తాగి నిద్రపోవడానికి ప్రయత్నించడంతో అప్పుడే జాన్ కాల్ చేశాడు. ఆద్య ఆ వైన్ ఐస్ క్రీంలను తిన్నదని జాన్ కాల్ చేసి చెప్పేసరికి కంగారు పడిపోయి జాన్ తో జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాడు. మళ్ళీ మందులో తను ఏదైనా తిడితే తట్టుకోవటం కష్టం అనుకున్నాడు. ఆద్య సేఫ్ గా ఇంటికి వచ్చిందని జాన్ కాల్ చేసి చెప్పగానే అమ్మయ్య అనుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి నిద్ర పట్టేసింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా తన గదిలో ఆద్య ఉండేసరికి ఓవైపు ఆనందం మరోవైపు అనుమానం నిండిపోగా ఆమెను ప్రశ్నించి మత్తులో ఉందని తెలియగానే ఆట పట్టించడం మొదలుపెట్టాడు. చివరగా తప్ప తాగేసి ఒంటరిగా ఉన్న నా రూమ్ లోకి ఏం చేద్దామని వచ్చావే, ఏ ఉద్దేశంతో వచ్చావని అతను అడగగానే నిన్నేదో చేసేంత మూడ్ లేదు, ఏదో చెయ్యాలి అనిపించేంత హ్యాండ్సమ్వి కాదు అంది ఆద్య తూలుతూ. ఇక దాంతో కోపంగా నేను హ్యాండ్సమ్ని కాదా, నిన్నెలా కాదే అంటూ ఆమెను దగ్గరికి లాక్కొని అతని గుండెల మీద ఉరిగిపోయింది తను.
ఓయ్ లే అంటూ ఆమె మీద చిరాకుని ప్రదర్శిస్తూ లేపిన లేపిన అదే అలాగే నిస్పృహలో ఉండడంతో అయిపోయిందా అని అనేసి ఆమె బొగ్గలను నొక్కగా దగ్గరైన పెదవులను చూసి నోరు ఊరిపోతూ ఉంటే నియంత్రించుకుంటూ నేను ముందు నీ గదిలో పడేసి వస్తానని ఆమెను దూరం జరిపి భుజం పట్టుకుని తీసుకెళ్తూ ఉండగానే మళ్ళీ ఆకాశం మీద పడిపోయింది. ఇక ఆద్య గుండెల మీద ఒరిగిపోయిన ఆమెను అలా చూసి గాఢంగా ఊపిరి వదిలి కళ్ళు మూసుకుని తెరుస్తూ ఎందుకే నన్ను ఇలా వేపుకు తింటున్నావు అని ఆమెను గట్టిగా కౌగిట్లో బంధించి కనులని చూస్తూ అరుస్తున్న ఆమె కళ్ళవంక చూస్తూ దూరంగా ఉన్న సరే నా మనసుని వదిలిపెడుతున్నావు ఏంటో ఎంత దగ్గర అవ్వాలనుకుంటే అంత దూరం పరిగెడుతున్నావు ఎంత మాట్లాడాలి అనుకుంటే అంత కోపం చూపిస్తున్నావు నేను నీకు అందంగా కనబడను అని ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగి ఆమె కళ్ళు అతని ముఖానికి అభిముఖం కాగానే ఇంకా నేను హ్యాండ్సమ్ గా లేనంట అని పొర్లు నూరుతూ అనేసి నేను లేకపోతే ఎవరు ఆ పృథ్వీగాడు ఉంటాడా వాణ్ణి అని పొర్లు కొరుకుతూ అంటూ ఉండగానే అతని చేతిలో ఉన్న జుట్టును విడిపించుకోవడానికి ఎంతో మత్తులో ప్రయత్నిస్తూ వదలరా అంది ఆయాసంగా. ఇక దాంతో ఆమె వంక చూసి ఓ ఇంకా స్పృహలోనే ఉన్నావన్నమాట అని అనేసి క్షణం ఆగి వదల్ని అస్సలు వదలను నువ్వు వదలమంటే వదిలేయాలా అని జుట్టు వదిలేసి నడుం మీద చేతులేసి దగ్గరికి లాక్కుని నిన్ను చచ్చినా వదలను ఇంకొకసారి వదిలేయి దూరం జరుగు నీ గాలి తాగితే మంట నీ నీడ తాగితే మంట అని అడ్డమైన వాడు వాగావనుకో అని ఆమె ముఖాన్ని మరింత దగ్గరికి అదుముకుంటూ ఆమె పెదవులను అంగుళం దూరంలో శ్వాసిస్తూ గుండె వేగం పెరిగిపోక అక్కడే నీతో ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా అని అనుకున్నాడు మత్తుగా. మత్తుగా ఆద్య ఫస్ట్ ఎయిడ్ నన్న అని ఆద్య ఆరమోడుపు కన్నులతో అడుగుతూ ఉండగానే ఆమె పెదవులు మరింత దగ్గరికి తీసుకుని ఆ అమృతాన్ని ఆస్వాదించాలి అనుకునే ప్రయత్నాన్ని బలవంతంగా అదిమి పట్టి కళ్ళు గట్టిగా మూసుకుని పోవే అంటూ ఆమెను బెడ్ మీద విసిరేయగా బోర్లా పడిపోయింది తను. ప్రేమని కోపాన్ని నియంత్రించుకోవటానికి దిక్కులు చూస్తూ అనుకోకుండా ఆమె వంక తల తిప్పగా మెడ మీద ఎర్రగా ఉండడం గమనించి అప్రయత్నంగానే ఆమెను చేరుకుని లేపగానే చిన్నపిల్లల అతని గుండెల మీద ఒరిగిపోయింది ఆద్య. కోపం అంతా క్షణాల్లో ఎగిరిపోయింది. ఇక్కడ ఏమైంది అమ్ములు అంటూ ఎర్రగా కందిపోయిన ఆమె మెడను తడిమి చూశాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.